Hello dear students, welcome back to my YouTube channel Ramanujan Academy by Prashant sir. సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాబోయేటువంటి మరికొద్ది రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ రాబోతున్న నేపథ్యంలో గత నోటిఫికేషన్లో అడిగినటువంటి ప్రశ్నలను మీ ముందు ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ని మీకు ఉంచడం జరిగింది. వీలైతే ఆ వీడియో లింక్ని కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసే ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఎక్స్క్లూజివ్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక 150 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 150 క్వశ్చన్స్ని ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కొంత మీకు కూడా ల్యాగ్ అనిపిస్తుంది, లెంతీగా అనిపిస్తుంది. కాబట్టి దీనిని 3-4 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు నీట్గా అందించే ప్రయత్నం చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద క్వశ్చన్స్ ఇన్ సంథింగ్ డిఫరెంట్ వే. ఓకేనా? సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వీడియోతో ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోని మీకున్న డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అవకాశం ఉంటే షేర్ చేయండి. ఓకే, రైట్. నౌ లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ మీకు ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతున్నప్పటికీ నేను చెప్పేటువంటి విధానం తెలుగులో కూడా ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది. చూడండి ఒకసారి. ద సమ్ ఆఫ్ ఆల్ రిమైండర్స్ విచ్ కెన్ బి ఆబ్టైన్డ్ వెన్ క్యూబ్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 9. అయితే సహజ సంఖ్యల యొక్క ఘనాలట, సహజ సంఖ్యల యొక్క గణాలను 9తో భాగించినప్పుడు ఏర్పడేటువంటి శేషాల మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు. సహజ సంఖ్యల యొక్క ఘనాలను ఏం చేయాలట? 9తో భాగించినప్పుడు ఏర్పడేటువంటి శేషం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇటువంటి క్వశ్చన్ మనం యూజువల్గా వీ కెన్ టేక్ బై డిస్కసింగ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సహజ సంఖ్యల యొక్క వర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ తీసుకున్నా, దీని యొక్క వర్గం వచ్చేసి ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1. దీని యొక్క ఘనం, వర్గం కాదు, ఘనం వచ్చేసి 1 క్యూబ్ వాల్యూ 1. నేను ఈ 1ని 9తో డివైడ్ చేసిన. 1ను 9తో డివైడ్ చేసినప్పుడు 1 అనేటువంటిది యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, నేను 10 అనే నెంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చే శేషం ఎంతకు సమానం అండి? 1కి సమానం. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, 8/9 ఉంది. 8ని 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంతకు సమానం అంటే 8కే సమానం. డివైడ్ అవ్వదు కదా, డివైడ్ అవ్వదు కాబట్టి 8గా తీసుకుంటాం. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని మనం సింపుల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతాం. చూడండి, ఇప్పుడు 1ని 9తో డివైడ్ చేసిన వచ్చే రిమైండర్ ఎంత అండి? 1. తర్వాత నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ వచ్చేసి 2 వస్తుంది. సో ఈ 2ని ఘనం చేస్తే కనుక మనకు 8 అవుతుంది. 8ని 9తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంతకు సమానం అండి? 8కి సమానం. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ వచ్చేసి 3 అవుతుంది. ఆ 3ని ఘనం చేస్తే కనుక 3 క్యూబ్. 3 క్యూబ్ వాల్యూ 27. 27 9తో డివైడ్ చేస్తే ఏమొస్తుందని మనకి 0 వస్తుంది. సో ఇట్లా మీరు నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 4 తీసుకోండి. 4ని ఘనం చేస్తే 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ వాల్యూ 64. 64ని 9తో డివైడ్ చేస్తే 9 7 63 అంటే 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. 5ని క్యూబ్ చేస్తే మనకు 125 అవుతుంది. ఈ 125ని 9తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఎంత అంటే 9 1 9 అవుతుంది. 9 1 9. 9 1 9 అంటే మనకి ఇక్కడ 3 మిగిలింది. సో 28 అంటే సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ చూడండి, 9 1 9 అంటే 3 మిగిలింది 35. సో 9 3 27 అంటే 8 మిగిలింది. దేర్ఫోర్ సింపుల్గా మీరు ఏం గమనించారండి? ఇవే రిమైండర్స్ మనకు కీప్ ఆన్ రిపీటింగ్ అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 8 1 8 0 అనే నెంబర్లు మాత్రమే ప్రతిసారి పునరావృతం అవుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఇవన్నీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఎంత రాశానండి, ఇదంతా కూడా మీకు అక్కర్లేదు. జస్ట్ ఒక 3 నెంబర్స్ ద్వారా మనకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా శేషాలు. ఈ శేషాల యొక్క మొత్తం ఎంతకు సమానం అంటే 1 + 8 + 0. 1 + 8 + 0 ఎంతకు సమానం అండి? సింపుల్గా చెప్పాలంటే 9కి సమానం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అండి? 9గా తీసుకుంటాం. అది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. తర్వాత సెకండ్ క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ 82 ఆరెంజెస్ ఆఫ్ ఎ ఫ్రూట్, సెల్లర్ గెయిన్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 72 ఆరెంజెస్. ఈజ్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్. ఒక వ్యాపారి అట 82 ఆరెంజ పండ్లను అమ్మాడట. 82 ఆరెంజ పండ్లని అమ్మడం వల్ల 7 ఆరెంజ పండ్ల యొక్క అమ్మకాలని లాభంగా పొందాడట. అయితే లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్లో మనం గుర్తించాల్సింది ఆ వ్యాపారికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా గుర్తించాలండి. యూజువల్గా లాభం అనుకోండి, మనకు లాభానికి ఫార్ములా ఏంటి? లాభం ఎప్పుడు వస్తుంది అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల కదా. అంటే యూజువల్గా అమ్మిన వేల ఎక్కువగా ఉండాలి. అమ్మిన వేల మైనస్ కొన్న వేల అని తీసుకుంటే వచ్చేది మనకు లాభం వస్తుంది. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు. మరి ఈ క్వశ్చన్లో గెయిన్ పర్సంటేజ్ కదా. కాబట్టి చేసే విధానం అంటే చూడండి, ఎన్ని ఆరెంజెస్ అమ్మాడు? 82 ఆరెంజెస్ అమ్మాడు. కాబట్టి సింపుల్గా ఏమని తీసుకోవాలి ఈ క్వశ్చన్లో అంటే 82 ఆరెంజెస్ ఎస్పి మైనస్ 82 ఆరెంజెస్ సిపి. అంటే 82 పండ్లని కొని 82 పండ్లను అమ్మడం వల్ల వాడికి లాభం వచ్చింది.
ఆ లాభం ఏ రూపంలో ఉంది అట అంటే 7 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్‌కి ఈక్వల్‌గా ఉందట. 7 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్‌కి ఈక్వల్‌గా ఉందట. సో, ఎస్‌పీస్ అన్నీ ఒకవైపుగా తీసుకోండి. సిపీస్ అన్నీ మరొక వైపుగా తీసుకెళ్ళండి. దీనిని సింప్లిఫై చేస్తే డైరెక్ట్‌గా ఏం రాసుకోవచ్చండి? 82 - 7 అంటే 75 అవుతుంది. సో, 75 సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 82 కాస్ట్ ప్రైస్ వస్తుంది. రెండు వైపులా కూడా పోల్చండి. అప్పుడు ఎస్‌పీనేమో 82 అవుతుంది. సిపీనేమో 75 అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనకు ప్రాఫిట్ వచ్చింది కదా! ఎంతొచ్చింది ప్రాఫిటు? ప్రాఫిట్ వచ్చేసి మనకి 7 పార్ట్స్ వచ్చింది. 7 పార్ట్స్ ప్రాఫిట్ దేనిపైన? కాస్ట్ ప్రైస్ పైన. ఇంటూ 100 అలా చేస్తే వచ్చేది మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్. దీన్ని కట్ చేస్తే 25 3 టైమ్స్, 25 4 టైమ్స్. 28/3 వస్తుందండి. సో, 28ని 3తో డివైడ్ చేస్తే 3 9 టైమ్సా? యెస్. 3 9సా 27. 27 అంటే 1 మిగిలింది 9 1/3. Therefore, what we can take here? 9 1/3 percentage is the answer for this question. I hope you understood. Okay na? 9 1/3. 9 1/3 percentage is the answer for this particular question. Now we are going to focus on next question. Okay, next question. Question number 2 అయిపోయింది. Third question. I hope you understood what I am trying to convey. Next we'll see third question. Yes. What is third question? Which least number should be added to 7560 so that sum becomes a perfect square? అయితే 7560 అనే నెంబర్కి ఏ కనిష్ట సంఖ్యని కలిపినా అది ఖచ్చిత వర్గం అవుతుంది అన్నాడు. ఏ కనిష్ట సంఖ్యని కలిపినా ఖచ్చిత వర్గం అవుతుంది. 7560 నెంబర్కి ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 తీసుకున్నా. 8 అనే నెంబర్కి ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందంటే 1 యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్‌గా చెప్పాలంటే ఐ హావ్ టేకెన్ 13. 13 అనే నెంబర్‌ని 13 అనే ఈ నెంబర్‌కి ఏ నెంబర్‌ని యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందంటే యూ కెన్ యాడ్ 12. ఫర్ ఎగ్జాంపుల్ 13కి 12 యాడ్ చేస్తే 25 వస్తుంది. సో, లేదా సింపుల్‌గా చెప్పాలంటే 3 యాడ్ చేసినా పర్లేదు. 13కి 3 యాడ్ చేసామనుకోండి. 13కి 3 యాడ్ చేస్తే 16 వస్తుంది. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అట్లా మరి 7560 నెంబర్‌కి ఏ నెంబర్‌ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వస్తుందంటే దీన్ని యూజువల్‌గా లాంగ్ డివిజన్ మెథడ్ అంటామండి. దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ లాంగ్ డివిజన్ మెథడ్. కొంత ఐడియా ఉంటే చేయొచ్చు స్పీడ్‌గా. 7560 7560 అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ 2 నెంబర్స్‌కి బార్ తీసుకుంటున్నాం. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. 75 అంటే 8 8 జా ఎంత? 64. మనం 9 9 జా తీసుకుంటే 81 ఎక్కువ వస్తుంది. సో, కాబట్టి ఇది ఒక 11 అవుతుంది. ఆ 60 అలాగే తీసుకున్నాను. ఇక్కడ ఉన్న 8ని ఇక్కడ యాడ్ చేస్తే మనకు 8 + 8 16 అవుతుంది. సో, 16 కాబట్టి 16 పక్కన ఏ నెంబర్ తీసుకుంటే అదే నెంబర్‌తో మల్టిప్లై చేయాలి. ఈ మెథడ్‌ని ఏమంటామంటే లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం. లాంగ్ డివిజన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 పక్కన ఒక 8 తీసుకున్నాను అనుకోండి. దీని మొత్తాన్ని 8తో గుణించాలి. 8 8 జా 64. సో, 48 అంటే మనకి 54 వస్తుంది. 8 1 అంటే 13. యూ ఆర్ గెట్టింగ్ మోర్ దాన్ వాట్ యూ ఆర్ గెట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 7 టైమ్స్ తీసుకోండి. 7 టైమ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువనే వస్తుంది. 6 టైమ్స్ తీసుకోండి. 6 టైమ్స్ తీసుకుంటే 6తో మల్టిప్లై చేస్తున్నా 36. అగైన్ యూ ఆర్ గెట్టింగ్ 39. సో, అగైన్ యూ ఆర్ గెట్టింగ్ సమ్ లెస్ నెంబర్. 167ని 7 టైమ్స్ మల్టిప్లై చేయండి. 167ని 7 టైమ్స్ మల్టిప్లై చేస్తే 7 7 జా ఎంత అండి? 49. సో, 7 6 జా వచ్చేసి 42 + 1 అంటే 46 అవుతుంది. సో, 1169. సింప్లీ దిస్ వాల్యూ వాట్ యూ ఆర్ గెట్టింగ్ 1169. 1169 అంటే మనకి రిమైండర్ వచ్చేసి -9 వచ్చింది. రిమైండర్ -9. -9 కాబట్టి ఆన్సర్ ఏంటిది? +9 తీసుకుంటాం. అంటే సింపుల్‌గా ఎందుకట్లా అంటే ఒకవేళ శేషం గనక ప్లస్ వస్తే మైనస్ చేయాలి. శేషం గనక మైనస్ వస్తే ప్లస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు శేషం -9 అంటే 9 తక్కువగా ఉందని అర్థం. అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావడానికి 9 తక్కువగా ఉంది. మరి వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్? అది ఖచ్చిత వర్గం కావాలంటే ఏ నెంబర్‌ని యాడ్ చేయాలంటే సింపుల్‌గా చెప్పాలంటే 9 యాడ్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ ఆ కేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ +9 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ +9 అంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ నెంబర్ కన్నా 9 ఎక్కువగా ఉంది. కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అందుకే ప్లస్ ఉంటే మైనస్ చేస్తాం. మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే. ఓకేనా? రైట్. నౌ ఇది చూడండి. నెక్స్ట్ క్వెషన్ వాట్ లీస్ట్ నెంబర్? నౌ దిస్ క్వెషన్. వాట్ లీస్ట్ నెంబర్ which when divided by 20, 25, 35, 40 leaves respectively 13, 18, 28 and 33 as remainders. What is the least number? He asked to find out the least number which when divided by అంటే ఏ కనిష్ట సంఖ్యను 20, 25, 35, 40తో భాగించినప్పుడు వరుసగా 13, 18, 28 మరియు 33 శేషాలను ఇచ్చును అన్నాడు. ఏ కనిష్ట సంఖ్యను ఓకేనా? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అంటే మనం కనుక్కోవాల్సిన లీస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి దాన్ని? 20, 25, 35 మరియు 40స్‌తో డివైడ్ చేసినప్పుడు రెస్పెక్టివ్‌గా నాకు ఈ శేషాలు రావాలి. కాబట్టి ముందుగా ఇది చేసే విధానం ఏంటో చూద్దామండి. స్టార్టింగ్‌లో 20తో డివైడ్ చేయాలి. 13 రావాలి నాకు రిమైండర్. నెక్స్ట్ 25తో డివైడ్ చేయాలి. 25తో డివైడ్ చేస్తే 18 రావాలి. నెక్స్ట్ 35తో డివైడ్ చేయాలి.
35తో డివైడ్ చేస్తే 28 రావాలి. నెక్స్ట్ 40తో డివైడ్ చేయాలి. 40తో డివైడ్ చేస్తే 33 రావాలి. ఈ అన్నింటిలో కూడా తేడా ఎంతో గమనించండి ఒకసారి. మీరు గమనిస్తే ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది. అన్నిటిలో కూడా ఎంత ఉందండి? 7 ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఆ ఇచ్చిన నంబర్స్ యొక్క ఎల్‌సీఎం ఎంతో ఫైండ్ చేయండి. ఏ నంబర్స్ యొక్క ఎల్‌సీఎం? 20, 25 అండ్ 35. 20, 25, 35, 40 అనే నంబర్స్ యొక్క ఎల్‌సీఎం ఎంతో ఫైండ్ చేయండి. మనం 5 టేబుల్‌తో కట్ చేస్తే 5 4 టైమ్స్, 5 5 టైమ్స్, 5 7 టైమ్స్, 5 8 టైమ్స్. అగైన్ సెకండ్ టేబుల్‌తో చేస్తే 2 2 5 అలాగే ఉంటుంది. 7 5 4 2 4 సారీ. అగైన్ 2 1 5 అలాగే ఉంటుంది. 2 2 ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 5 2 10 20 100 1400. సింప్లీ వాట్ యూ ఆర్ గెట్టింగ్ అండి? 1400 ఈస్ ద ఎల్‌సీఎం ఆఫ్ ది గివెన్ నంబర్స్. బట్ ప్రతి దాంట్లో రిమైండర్ ఎంత వచ్చింది ఎక్స్ట్రా? 7 వచ్చింది. ఆ 7 సపరేట్ చేస్తే 1393. Therefore 1393 is the number which when divided by what we can say, which when divided by 20 25 30 30 20 25 35 40 leaves remainders 13 18 28. అది యాక్చువల్‌గా ఇది మామూలుగా మనం చేసినట్టు విధానం అండి. యాక్చువల్‌గా ఇది మనం చేసే ప్రాసెస్. ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది అయితే, ఈ మెథడ్ మీకు ఇబ్బంది అవుతే అప్పుడు ఏం చేయాలంటే దాదాపు ఎల్‌సీఎం మరియు హెచ్‌సీఎఫ్ అనే చాప్టర్‌కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ది క్వెషన్స్ సింప్లీ వి కెన్ ఆన్సర్ బై టేకింగ్ ద ఆప్షన్స్. ఆప్షన్ ద్వారా తీసుకొని మనం చేసుకుంటూ ముందుకెళ్తామండి. మనకి యూజువల్‌గా ఆన్సర్ ఏమొస్తుందంటే అన్నిట్లో కామన్‌గా ఎంతుంది? 7. ఫర్ సపోజ్ ఇట్లా అనుకుందాం. ఏమనుకున్నానంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? 1392, 1393. దీనికి నేను ఆ రిమైండర్ కలిపాననుకోండి. ఏమొస్తుంది? 1400. దిస్ పర్టిక్యులర్ 1400 హాస్ టు బి డివైడ్. దిస్ పర్టిక్యులర్ 1400 హాస్ టు బి డివిజిబుల్ బై 20, 25, 35, 40 అండి. అన్నిటితో డివిజిబుల్ కావాలి. మరి అన్నిటితో డివిజిబుల్ కావాలంటే ప్రతి ఆప్షన్‌ని చెక్ చేస్తామా? అట్లా చెక్ చేయనక్కర్లా. మీకు డివిజిబిలిటీ రూల్స్ పైన కొంత మంచి అవగాహన ఉంటే చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 20తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్‌లో 0 ఉండాలి. ఉంది. 25తో డివిజిబుల్ కావాలంటే 5తో డివిజిబుల్ కావాలి. ఉంది. 35తో డివిజిబుల్ కావాలంటే 7తో డివిజిబుల్ కావాలి. అవుతుంది. 40తో డివిజిబుల్ కావాలంటే సింపుల్‌గా 8తో అయినా పర్లేదు, 2తో అయినా పర్లేదు అట్లా. సో, కాబట్టి ద నంబర్ 1400 ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద నంబర్స్. ఓకే. బట్ నాకేం కావాలి? ఎగ్జాక్ట్‌గా డివైడ్ అవ్వద్దు. ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వకుండా ప్రతిసారి రిమైండర్ రావాలి. కాబట్టి ఈ 1400లోకెళ్ళి 7 సబ్ట్రాక్ట్ చేయండి. 7 సబ్ట్రాక్ట్ చేస్తే 1393 అవుతుందండి. యాక్చువల్‌గా 1393 ఈస్ నాట్ ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ బై 20, 25, 35, 40. దే ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ రిమైండర్స్. దే ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ రిమైండర్స్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. మీకు మనం యూజువల్‌గా కంప్లీట్ చాప్టర్ డిస్కస్ చేస్తే మీకు లాజిక్ వస్తుంది. మీకు ఐడియా జనరేట్ అవుతుందండి. ఓన్లీ క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రతి టాపిక్ ఒక్కొక్క క్వెషన్ ఉంటుంది. అట్లా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు యూ మే నాట్ బి కంఫర్టబుల్. బట్ ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది క్వెషన్స్ ఆఫ్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ సింప్లీ వీ కెన్ సాల్వ్ బై టేకింగ్ ఓన్లీ ఆప్షన్స్. ఓకే. రైట్. మీరు చూస్తుంటారు ముందు ముందు. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వెషన్. చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వెషన్ ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్. ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 అవర్స్. బి ప్లస్ సి టుగెదర్ డూ ఇన్ 6 అవర్స్. ఏ ప్లస్ సి టుగెదర్ ఇన్ 4 అవర్స్. హౌ లాంగ్ బి విల్ టేక్ ద బి విల్ టేక్ టు డూ ద వర్క్ అన్నాడు. ఓకేనా? క్వెషన్ మీనింగ్ ఏంటో మళ్ళీ గమనిద్దాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ క్వెషన్. ఏ అనేటువంటి వాడు ఏ అనేటువంటి వాడు ఒక పనిని మొత్తాన్ని ఏ అనేటువంటి వాడు పనిని మొత్తాన్ని 8 అవర్స్‌లో చేస్తాడట. బి ప్లస్ సి ఇద్దరు కలిస్తే 6 అవర్స్‌లో చేస్తారట. ఏ ప్లస్ సి ఇద్దరు కలిస్తే 4 అవర్స్‌లో చేస్తారట. అయితే క్వెషన్‌లో అడిగింది మరి బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ అవర్స్. ఈ క్వెషన్ కాలం పనిని బేస్ చేసుకొని అడిగింది ఎవరి గురించి అండి? బి గురించి అడిగిండు. గుర్తుంచుకోండి కాలము పనికి సంబంధించి క్వెషన్‌లో ఎవరి గురించి అయితే అడిగాడో వాడి యొక్క సామర్థ్యాలు మనకు తెలియాలి. వి షుడ్ నో ద ఎఫిషియన్సీస్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఎవర్ ఆస్క్డ్ ఇన్ ద గివెన్ క్వెషన్. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఆ నంబర్స్ ఏం కనిపిస్తున్నాయి మీకు? 8, 6, 4 కనిపిస్తుంది. మరి 8, 6, 4తో ఫార్మ్ అయ్యేటువంటి ఎల్‌సీఎం ఎంత అండి? 24. 24ని మొత్తం ఎఫిషియన్సీగా తీసుకోండి. ఓకేనా? సో 8తో డివైడ్ చేయాలి, 6తో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి. చూడండి ఇక 8తో డివైడ్ చేస్తే 8 3 6 4 4 6 దీనిని సింపుల్‌గా ఏం చెప్పొచ్చండి? ఇది ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్. ఇది ఓన్లీ ఏకి సంబంధించి. ఇది ఎవరికి సంబంధించి? బి మరియు సి ఇద్దరికీ సంబంధించి. ఇది ఎవరికి సంబంధించి? ఏ మరియు సి ఇద్దరికీ సంబంధించి. క్వెషన్‌లో అడిగింది బి గురించి కాబట్టి బి ఎఫిషియన్సీ కావాలి. ఇందులో ఏ ఎఫిషియన్సీ 3 పార్ట్స్. ఏ ఎఫిషియన్సీ 3 పార్ట్స్ కాబట్టి సి ఎఫిషియన్సీ ఆల్సో మస్ట్ బి 3 పార్ట్స్. మరి ఇక్కడ సి ఎఫిషియన్సీ 3 పార్ట్స్ కాబట్టి బి ఎఫిషియన్సీ మస్ట్ బి 1 పార్ట్. తెలిసిపోయింది క్వెషన్‌లో ఇక. బి సామర్థ్యం ఎంత? ఒక భాగం. అంటే మీనింగ్ ఏంటి? బి అనేటువంటి వాడు ఒక రోజు మొత్తం మీద ఒక భాగం పని మాత్రమే చేస్తుండు. మరి వాడు చేసిన పని మొత్తం ఎన్ని భాగాలుంది? బి కెన్ డూ 24 పార్ట్స్ ఆఫ్ వర్క్. బి కెన్ డూ 24 పార్ట్స్ ఆఫ్ వర్క్ బట్ ఈస్ డూయింగ్ ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎ డే.
డి మొత్తం 24 భాగాల పని చేయాలి. కానీ వాడు ఒక రోజులో ఒక భాగం పని మాత్రమే చేస్తుండు. అట్లా ఆ పని మొత్తం ఎన్ని డేస్‌లో పూర్తవుతుందంటే 24 డేస్‌లో పూర్తవుతుంది. దేర్‌ఫోర్ బి అలోన్ కెన్ డూ ద హోల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 24 డేస్. అచ్చా! మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం అవర్స్‌లో ఉంది. కాబట్టి మీరేం కన్‌ఫ్యూజ్ కాకండి. ఇన్ఫర్మేషన్ మొత్తం అవర్స్‌లో ఉంది కాబట్టి ఎన్ని అవర్స్? 24 అవర్స్‌లో బి అలోన్ కెన్ డూ ద హోల్ వర్క్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దట్ క్వెషన్. ఓకేనా? రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. Certain sum becomes 5 times. Okay, certain sum becomes how many times? 5 times at a 10% simple interest. What is the yearly rate of interest? It can be 7 times in the same time. యాక్చువల్గా దీన్ని నార్మల్గా చేసేయచ్చండి, లేదా దీనికి ఒక చిన్న ఫార్ములా కూడా ఉంటుంది, ఫార్ములా బేస్ కూడా చేసేయచ్చు. ఓకేనా? ఏ సర్టైన్ సమ్ బికమ్స్ 5 టైమ్స్. దేని ప్రకారం అట? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్న కొంత సొమ్ము అట 5 టైమ్స్ అయిందట. ఎన్ని ఇయర్స్‌లో 5 టైమ్స్ అయింది? అది ఇవ్వలే, కనుక్కోవాలి. దేనిలాగా? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా. ఇది చూడండి, నేను ఒక ₹1 తీసుకున్నా. ఈ ₹1 కాస్త 5 టైమ్స్ అయిందంటే మీనింగ్ ఏంటి? ₹5 అయింది. ₹1 కాస్త ₹5 అయిందంటే ఈ ₹5లో ₹4 ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి కదా! ₹4 ఇంట్రెస్ట్ కావాలి. నేను రూపాయి అప్పు తీసుకున్నాను. ₹4 ఇంట్రెస్ట్ అవుతేనే మొత్తం కాస్త ఏమవుతుంది? ₹5 అవుతుంది. ఆ లాజిక్‌ని బేస్ చేసుకొని మీరు I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇది రఫ్‌గా చెప్తుంది చూడండి. ఇలా మొత్తం ఏం చెప్పట్లే మీకు. నెక్స్ట్ వెళ్దాం ఇలా. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. I అంటే ఎంత? 4P. అంటే ₹4 అప్పు రావాలి. P అంటే Pనే. T తెలియదు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. ఇట్లా P క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ T ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయిపోయింది. 40 వస్తుంది. T ఈజ్ ఈక్వల్ టు 40 ఇయర్స్ వస్తుంది. ఇలా చేస్తాం. అలా కేస్ 1, కేస్ 2 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అలా కాకుండా మనకి ఇలా ఒక ఫార్ములా ఉంటుంది. T ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ N-1. ఓకేనా? T ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ N-1. T అంటే టైం అండి, ఫైన్ చేయాలి. స్టార్టింగ్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఇక్కడ 100 ఇంటూ ఎన్ని టైమ్స్ అయింది? ఎన్ని టైమ్స్ అయింది క్వెషన్‌లో? 5 టైమ్స్ అయింది. 5 టైమ్స్ అయింది కాబట్టి 5 - 1. 5 - 1 అంటే 4 అన్నట్టు. ఇగో సింపుల్‌గా చెప్పాలంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. దేర్‌ఫోర్ T ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్? 40 ఇయర్స్. కేస్ 1 ద్వారా 40 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 చూడండి. కేస్ 2లో టైం వచ్చేసి 40 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో అదే ఫైన్ చేయమన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సెకండ్ కేస్‌లో ఎన్ని టైమ్స్ కావాలి? 7 టైమ్స్ కావాలి. అంటే 7 - 1 అంటే 6 టైమ్స్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 2 2s 2 5s 2 1s 2 3s. Therefore 2 5s 3 5 3s ఎంత? 15%. Therefore what is your answer? 15% is the answer for this question. Okay na? Right. Now we are going to focus on this question. Question number 7. Sorry, question number 7 only. Question number 7. జాబ్ చూడండి. ఓకేనా? అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వెషన్స్ మీకు అర్థం కావాలంటే సబ్జెక్ట్ పైన మీకు కొంత అవగాహన ఉండాలండి. సబ్జెక్ట్ పైన మీకు అట్‌లీస్ట్ కొంత బేసిక్ ఐడియా ఉంటే నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. అసలు మీరు ఫ్రెషర్స్, అసలు ఏం అవగాహన లేదంటే జస్ట్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ ద కమింగ్ డేస్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి జస్ట్ స్టే ట్యూన్డ్. నౌ విల్ డిస్కస్ దిస్ క్వెషన్. ఏంటి? ఎ పర్సన్ ఇన్కర్స్ 20% లాస్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ₹430. ఒక వ్యక్తి అట ఒక ఆర్టికల్‌ని ₹430కి అమ్మిండట. ఒక వ్యక్తి ఒక ఆర్టికల్‌ని ₹430కి అమ్మడం ద్వారా ఏమైంది? 20% లాస్ వచ్చింది. ఎట్ వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ టు ఎర్న్ 20% ప్రాఫిట్? అలా కాకుండా మరి 20% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత పర్సెంట్‌కి అమ్మాలి అంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్‌ని 100 అనుకోండి. కాస్ట్ ప్రైస్ 100. 20% లాస్ రావాలి అంటే 80%కి అమ్మాలి. మరి అలా కాకుండా 20% ప్రాఫిట్ రావాలి అంటే 120%కి సేల్ చేయాలి. ఓకేనా? 120%కి సేల్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. నౌ అబ్జర్వ్ హియర్. ఏ పర్సన్ ఇన్కర్స్ 20% లాస్. 20% లాస్ అయిందట. ఎంతకి అమ్మినప్పుడు? 20% లాస్ కమ్మాలి అంటే 80% కమ్మాలి కదా! 20% లాస్ కమ్మాలి అంటే 80% కమ్మాలి. 80% వాల్యూ దేనికి ఈక్వల్ అండి? 430కి ఈక్వల్. మరి నాకు 20% లాభం రావాలి అంటే ఐ షుడ్ సెల్ ఎట్ 120% ప్రాఫిట్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే సింపుల్‌గా 24 టైమ్స్ 20 ఆర్ఎల్స్ సింపుల్‌గా ఇదంతా ఎందుకు? 42 టైమ్స్ 43 టైమ్స్. ఓకేనా? 2 2s 2 15s. Therefore whatever we are doing the operation there, same operation 675. Therefore what is your answer? 675 is the answer for this question. Actually question delete అని ఇచ్చారు. I don't know why it is deleted. Maybe ఆప్షన్స్ లేకుండే సంథింగ్ వాటెవర్. బట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వెషన్ ఈస్ హౌ మచ్? ₹675. అంటే ఆర్టికల్‌ని ₹675 అమ్మితే ఏమవుతుంది? అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 20% ప్రాఫిట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకేనా? రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నెంబర్ 8. ట్రైన్ ఆఫ్ లెంత్. నెక్స్ట్ క్వెషన్. ట్రైన్ ఆఫ్ లెంత్ 110 meters ఈస్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 36 km/h.
ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 132 మీటర్స్. సింపుల్గా క్వశ్చన్లో ఏం అడిగిందంటే టైం ఫైండ్ చేయమన్నాడు. క్వశ్చన్లో అడిగింది ఏంటిది? టైం టేకెన్, టైం ఫైండ్ చేయాలి. క్వశ్చన్లో అడిగింది ఏంటి? సింపుల్గా చెప్పాలంటే టైం అడిగిండు, టైం కదా. క్వశ్చన్లో అడిగింది టైం. మనకి టైంకి ఫార్ములా ఏముందంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టైం ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ డిస్టెన్స్ బై స్పీడ్. మరి ఎంత ట్రైన్తో స్పీడ్ ఎంత ట్రైన్ వచ్చేసి ఎంత స్పీడ్తో వెళ్తుంది? 36 km/h స్పీడ్తో వెళ్తుంది. అంటే మనకి స్పీడ్తో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? డిస్టెన్స్. మరి డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఎలా వస్తుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మీటర్స్ లెంత్ ఉన్న ఒక ట్రైన్ వై మీటర్స్ లెంత్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేయాలనుకోండి. ఎక్స్ మీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ ఒక ఎక్స్ మీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ వై మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి అంటే ఆ ట్రైన్ మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? x+5 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కదా. కాబట్టి ఇది ఒక 110 మీటర్స్, ఇది ఒక 132 మీటర్స్. రెండు యాడ్ చేస్తే 242 మీటర్స్ కదా. 242 మీటర్స్ అయిపోయింది. సో డిస్టెన్స్ వచ్చేసి 242 మీటర్స్. ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 36 km/h స్పీడ్తో వెళ్ళాలి. ఇక్కడ డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది, ఇదేమో km/hలో ఉంది. కాబట్టి దిస్ హ్యాస్ టు బి ఇన్ మీటర్/సెకండ్. km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/8తో మల్టిప్లై చేస్తాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. దట్ ఈస్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ. దీనిని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేదే ఆన్సర్. దీనిని 8తో కట్ చేసుకోవచ్చా? లేదు. యూ కెన్ క్యాన్సల్ వాట్ ఎవర్ యూ వాంట్. ముందుగా 9తో కట్ చేయండి. 9 2s 18, 9 4s 36. ప్రశాంత్ కూల్ రా. 18 1s 18 2s, 2 1s 2 2s 2 1s. సింపుల్గా చెప్పాలంటే 121/5. 121/5 అంటే 5 2s 5 4s. ఓకే, ఏమొచ్చింది? 22.2. 22.2 is the answer. 22.2 seconds is the answer for this question number 8. I hope you understood. Now we are going to focus on question number 9. Question number 9 చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ అండి, అన్నీ కవర్ అయిపోతాయండి. నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ చూసిన తర్వాత ఏపీకి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ చూసిన తర్వాత నాకు ఏమైంది అంటే టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కన్నా ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ కొంత డిఫరెంట్గా అడిగాడు, మంచిగా అడిగాడు. బట్ తెలంగాణకు సంబంధించి లాస్ట్ టైం 2007 నోటిఫికేషన్లో అడిగినప్పుడు సెక్షన్ ఆఫీసర్ పేపర్ చాలా అంటే చాలా ఈజీగా అడిగాడు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే యూజువల్గా హానెస్ట్గా ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్కి జస్టిఫై అవుతుంది. కాబట్టి పేపర్ ఇలాగే ఉండాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో, మై డియర్ నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్, యూ నీడ్ నాట్ టు వర్రీ. జస్ట్ మీరు వినే ప్రయత్నం చేయండి, పాజిటివ్గా వినండి. రాబోయే రోజుల్లో మంచి ఇన్ఫర్మేషన్ మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. నా టీచింగ్ స్టైల్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ద సేల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. The sale price of article including GST is 649. GST rate is 18%. The shopkeeper has made a profit of 10%. Then cost price of the article is okay. అట్లా చదవగలగాలండి మీరు కూడా. ఒక విషయం అంటే మీరు చూడండి, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి యూ మస్ట్ బీ దట్ మచ్ యాక్టివ్. మొత్తం మీద ఒక ఆర్టికల్ అమ్మిండట. ఎంత కమ్మిండు? 649 రూపీస్ కమ్మిండు. అందులో ఆల్రెడీ ఏమై ఇంక్లూడ్ అయింది? 18% GST కూడా ఇంక్లూడ్ అయింది. ఓకేనా. అయితే క్వశ్చన్లో అలా అమ్మినప్పుడు ఏమైంది? వాడికి 10% ప్రాఫిట్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటుండు. 10% ప్రాఫిట్ వచ్చింది అంటే ప్రాఫిట్ దేనిపైన వస్తుంది? కాస్ట్ ప్రైస్ పైన వస్తుంది కదా. మరి మనము కాస్ట్ ప్రైస్ని మరియు ప్రాఫిట్ని బేర్ చేసుకున్నప్పుడు ప్యూర్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి, ప్యూర్ కాస్ట్ ప్రైస్ ఉండాలి కదా. ప్యూర్ సెల్లింగ్ ప్రైస్, ప్యూర్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు జిఎస్టీ పరంగా జిఎస్టీని మనం సెల్లింగ్ ప్రైస్ కన్సిడర్ చేయం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10% ప్రాఫిట్ వచ్చింది. 10% ఇప్పుడు చూడండి, నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ కాస్ట్ 100 రూపాయలు. దాన్ని ఏం చేశానంటే 100 రూపాయల ఆర్టికల్ 100 రూపాయల ఆర్టికల్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 రూపీస్ లాభానికి అమ్మాను. 20 రూపీస్ లాభానికి అమ్మాను అంటే ఎంత కమ్మాలి? 120 కమ్మాలి. ఓకేనా. యాక్చువల్గా ప్యూర్ కాస్ట్ ప్రైస్ ఎంత? 100. ప్యూర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120. కానీ మనం ఈ సెల్లింగ్ ప్రైస్ చేసేటప్పుడు కొంత జిఎస్టీ కూడా ఉంటుంది కదా. ఆ జిఎస్టీ దీనిపైన మళ్ళీ 120 పైన జిఎస్టీ. మనకి ఎంతైతే బిల్లు పడుతుందో దానిపైన జిఎస్టీ కదా, అంతే కదా. మనకి ఎంతైతే బిల్లు పడుతుందో దానిపైన జిఎస్టీ అట్లా. సో కాబట్టి సింపుల్గా చెప్పాలంటే వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ జిఎస్టీతో కలిపాడు కాబట్టి అది 118% వాల్యూ ఇచ్చినట్టు. 118% వాల్యూ ఎంత అంటే 649. విల్ ట్రై టు ఫైండ్ అవుట్ 100% వాల్యూ. 100% విలువ ఎంత అని చేస్తున్నాం. 100% విలువ ఎంత? 649 అండి. 649. 100% విలువ ఎంత అని చేస్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేస్తున్నట్టు యాక్చువల్ ఎస్పీ ఫైండ్ చేస్తున్నట్టు. ఓకేనా. యాక్చువల్ ఎస్పీ ఫైండ్ చేస్తున్నట్టు. అసలు మొత్తం మీద కొన్న వేల ఎంతో ఫైండ్ చేస్తున్నాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒకసారి చూడండి ఏమొస్తుందో. ఇది 2 టేబుల్తో కట్ చేసుకోవచ్చు అండి. 2 5s 2 9s 2 50s. ఇక్కడ 9 ఉంది కాబట్టి సో చూడండి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. 59 టేబుల్ నో వన్ నోస్, కానీ 51
మనకు 9 రావాలి అంటే దేనితో మల్టిప్లై చేస్తాం? 11తో మల్టిప్లై చేస్తాం. దీన్ని 11తో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 550. ఏంటా 550? యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. మరి అంత సెల్లింగ్ అమ్మినప్పుడు నాకెంత ప్రాఫిట్ వచ్చింది? 10%. 10% ప్రాఫిట్ రావాలి అంటే 110% కమ్మాలి. 110% వాల్యూ 550 అయితే కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ ఎంత అని చేస్తాం? యువర్ ఆన్సర్ ఈస్ 500. వెరీ గుడ్ క్వెషన్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? 500. చూడండి జీఎస్టీ అనే పదం ఇచ్చారు కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నాం. అంతకుమించి ఏం లేదు. Now we are going to focus on question number 10. 10th question. ఏంటా 10th question? A contractor undertook to do the piece of work in 40 days. He engages 100 men at the beginning and 100 more after 35 days. And completed the work in stipulated time. Had he not engaged the additional men, how many days behind the schedule it would be finished? Very, very good question. Very, 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 very good question అండి. దాని మీనింగ్ ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామండి. విల్ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. ఒక కాంట్రాక్టర్ అట ఒక పని చేస్తాను ఒప్పుకుండట. ఏ కాంట్రాక్టర్ అండర్ టు డు ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 డేస్. నేను వర్క్ మొత్తాన్ని 40 డేస్లో చేస్తాను ఒప్పుకున్నాడు. ఓకేనా? వర్క్ మొత్తాన్ని 40 డేస్లో చేస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కానీ ఏమైంది? ఈ ఎంగేజెస్ 100 men at the beginning. ఈ ఎంగేజెస్ 100 men at the beginning. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ 100 more after 35 days. And complete the work in stipulated time. Stipulated time means finished in only 40 days. I hope you understood. Had he not engaged additional, ఒకవేళ ఈ అదనంగా గనక మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోకపోతే ఆ పని అనుకున్న సమయం కన్నా ఎంత లేట్ అయ్యేది అనే క్వశ్చన్. అనుకున్న సమయం కన్నా ఎంత లేట్ అయ్యేది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలంటే సింపుల్గా ఏం చేస్తామంటే స్టార్టింగ్లో చూడండి ఒక చిన్న డయాగ్రామ్ వేస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. నేను స్టార్టింగ్లో ఒక పని చేయడానికి 100 మందిని రిక్రూట్ చేసుకున్నాను. ఈ 100 మంది ఎంత కాలం పాటు పనిచేశారంటే 35 డేస్ పాటు పనిచేశారు. 35 డేస్ పాటు పనిచేసిన తర్వాత చివర్లో ఇంకొక 5 డేస్లో మాత్రమే వర్క్ పూర్తవ్వాలి. కాబట్టి ఏం చేశారంటే ఇంకొక 100 మందిని ఎక్కువ తీసుకుర్రు. అప్పుడు 200 మందిని ఎక్కువ తీసుకుర్రు. పని అనుకున్న టైంలో పూర్తయిందంటే ఆ వర్క్ ఈ ఈ ఈ పార్ట్ 5 డేస్లో పూర్తయినట్టు. ఈ 35 డేస్ ప్లస్ 5 డేస్ దేర్‌ఫోర్ వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ 40 డేస్. ఓకేనా? ఇది యాక్చువల్‌గా సినిమా. అలా కాకుండా మరి వాళ్ళని ఆ విధంగా ఎంగేజ్ చేసుకోకపోతే ఎన్ని డేస్ అయ్యేది క్వశ్చన్. కాబట్టి చేద్దాం చూడండి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం ఒక భాగం అనుకుందాం. ఒక్కొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం ఒక భాగం అనుకుంటే 100 మంది వ్యక్తుల యొక్క సామర్థ్యం 100 భాగాలు. అంటే 100 మంది వ్యక్తులు 100 భాగాల పని చేస్తుర్రు డైలీ. అట్లా ఎన్ని డేస్ పాటు చేశారు? 35 డేస్ పాటు చేశారు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 200 మంది. ఒక్కొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం ఒక భాగం అనుకుంటే 200 మంది వ్యక్తుల యొక్క సామర్థ్యం 200 భాగాలు. దీనితోటి ఒక 5 డేస్ పాటు చేశారు. ఇది దేనికి సమానం అంటే ఆ వర్క్ మొత్తం ఎన్ని డేస్‌లో అయిపోవాలి? 40 డేస్‌లో అయిపోవాలి. ఆ వర్క్ మొత్తం ఎన్ని డేస్‌లో అయిపోవాలి? 40 డేస్‌లో అయిపోవాలి. ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? స్టార్టింగ్‌లో 100 మందే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందే ఉంటే ఎన్ని డేస్‌లో పూర్తయ్యేది? అది చూద్దాం. 100 మందే ఉంటే గనుక ఎన్ని డేస్‌లో పూర్తయ్యేది చూద్దాం. ఇందులో 2 జీరోస్ ఉన్నాయి. ఇందులో 2 జీరోస్ ఉన్నాయి. ఇందులో 2 జీరోస్ ఉన్నాయి. అర్థమవుతుంది కదా? 2 జీరోస్, ఇందులో 2 జీరోస్, ఇందులో 2 జీరోస్. ఆ 2 జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే దీన్ని సింప్లిఫై చేసుకుంటే 35 + 10 45 అవుతుంది. ఇటు డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే డి ఈజ్ ఈక్వల్ టు 45 డేస్. డి ఈజ్ ఈక్వల్ టు 45 డేస్ అంటే ఒకవేళ నేను 100 మందిని కనుక ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోకపోతే ఆ పని అంటే జస్ట్ 100 మందితో మాత్రమే కంప్లీట్ చేస్తే 100 మందితో మాత్రమే కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్‌లో అయిపోయేది ఆ పని? 45 డేస్‌లో అయిపోయేది. మరి 45 డేస్‌లో అయిపోయేదంటే అనుకున్న సమయం కన్నా ఎన్ని డేస్ ఎక్స్ట్రా అయ్యేది? 5 డేస్ ఎక్స్ట్రా అయ్యేది. ఓకేనా? మీరు లాజికల్‌గా థింక్ చేయండి. వెరీ గుడ్ క్వెషన్. దిస్ క్వెషన్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ క్వెషన్. నెక్స్ట్ ఇది చూడండి క్వెషన్ నెంబర్ 11. ఏంటా 11th క్వెషన్? ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏబిసిడి ఇన్ సచ్ ఏ వే దట్ ఏ అండ్ బి గెట్ ఏబి రేషియో ఇచ్చిండు, బీసీ రేషియో ఇచ్చిండు, సిడి రేషియో ఇచ్చిండు. దెన్ ఏడి రేషియో. వెరీ సింపుల్. ఏబి ఇచ్చిండు, బీసీ ఇచ్చిండు, సిడి ఇచ్చిండు, అడిగింది ఏడి. చెప్పండి ఇక ఏబి ఎంత ఇచ్చాడు? ఏబి రేషియో. విల్ ఫోకస్ ఆన్ వాట్ రేషియో? ఏబి రేషియో. విల్ ఫోకస్ ఆన్ ఏబి రేషియో. ఏబి రేషియో ఎంత? 3:5. బీసీ రేషియో ఎంత? బీసీ రేషియో వచ్చేసి 6:7. ఈడీ రేషియో ఎంత? 8:9. ఓకేనా? 8:9. అడిగింది ఏంటి క్వెషన్‌లో? ఏడీ రేషియో. ఏడీ రేషియో. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఆన్సర్. సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఆన్సర్. ఇది 3 1 3 3 3 1 3 3 అగైన్ 3 1 3 2 ఇట్లా సింప్లిఫై చేస్తే వర్టికల్‌గా మల్టిప్లై చేస్తున్నాం. ఇట్లా వర్టికల్‌గా నిలువుగా గుణిస్తే ఇవన్నీ గుణిస్తే 2 × 8 ఏమొస్తుంది అక్కడ? 16 వస్తుంది కదా? 2 × 8 అంటే 16. ఇటువైపు ఏముంది? 5 మిగిలింది, 7 మిగిలింది. 5 × 7 ఎంత? 35. Therefore, what is your answer? 16:35 is the answer for this question. 16:35 is the answer
ఫర్ క్వశ్చన్ నెంబర్ హౌ మచ్ 11. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఏంటది? ఇఫ్ n ఈజ్ డివైడెడ్ బై 7 ద రిమైండర్ ఈజ్ 4. ఇఫ్ 3n ప్లస్ 1 ఈజ్ విల్ బి డివైడెడ్ బై 7 ద రిమైండర్ విల్ బి. సేమ్ ఇక్కడ ర్యాండమ్గా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను n అనే ఒక నెంబర్ని 7తో డివైడ్ చేసిన. n అనే నెంబర్ని 7తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ 4 వచ్చింది. రిమైండర్ 4 వచ్చిందంటే n వాల్యూ సింపుల్గా ఏం తీసుకోవచ్చు అండి? 11 తీసుకోవచ్చు కదా. n ఈజ్ ఈక్వల్ 11 తీసుకుంటే అంతే కదా. n ఈజ్ ఈక్వల్ 11 తీసుకున్నాం అనుకోండి, 11ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? అప్పుడు రిమైండర్ 4 వస్తుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ 11 తీసుకున్నాం. మరి అలా కాకుండా 3n ప్లస్ 1 అట. 3n ప్లస్ 1 అంటే 33 ప్లస్ 1. 33 ప్లస్ 1 అంటే సింపుల్గా ఏమొస్తుందండి? 34 వస్తుంది. మరి 34ని అదే 7తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత అనేది క్వశ్చన్. 7 5 35 పోదు. ఓకేనా. 7 4 28. వాట్ ఈజ్ యువర్ రిమైండర్? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 6. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ విల్ ఫోకస్ ఆన్ దిస్ వన్. విల్ ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ చూడండి. ద లీస్ట్ నెంబర్. క్వశ్చన్లో లీస్ట్ నెంబర్ గుర్తుంచుకోండి. క్వశ్చన్లో లీస్ట్ నెంబర్ అనే పదం ఉన్నప్పుడు 99% మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎల్సిఎం. ఆ క్వశ్చన్ కాంటెక్స్ట్ బట్టి. బట్ యూజువల్గా లీస్ట్ నెంబర్, వాట్ లీస్ట్ నెంబర్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు యూజువల్గా దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం. The least number which is divisible by the natural numbers 1 to 10 is the least number which is divisible by. అంటే మనకు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఏంటది? 1 2 3 4 5 6 7 8 9 చాలా ఉంటాయి కదా అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్. సో ఇవన్నీ 10 న్యాచురల్ నెంబర్స్. క్వశ్చన్ వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజబుల్ బై. అంటే ఈ 10 సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్య ఏంటో కనుగొనండి అన్నాడు. ఈ 10 సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య. ఈ 10 సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య దేనికి సమానం అంటే ఈ సంఖ్యల యొక్క ఎల్సిఎంకి సమానం. కాబట్టి ఆ 10 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంతో కనుక్కోండి. సింపుల్గా మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 2520. ద నెంబర్ 2520 విల్ బి డివిజబుల్ బై ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఓకేనండి. మరి మాకు ఎలా తెలియాలి సార్ అది ఎల్సిఎం ఫైండ్ చేయాలి అంటే అవసరం లేదండి. జస్ట్ మీకు చెప్పిన కదా ఎల్సిఎం క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆప్షన్ ద్వారా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ అనుకోండి, ఒక ఆప్షన్ తీసుకున్న 2520. ద నెంబర్ 2520 హ్యాస్ టు బి డివిజబుల్ బై 2. అవుతుందా? అవుతుంది. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. 3తో అవుతుందా? అవుతుంది. ఎందుకంటే అన్ని నెంబర్స్ యాడ్ చేసిన. 4తో అవుతుందా? అవుతుంది. లాస్ట్లో 20 ఉంది. 5తో అవుతుందా? అవుతుంది. లాస్ట్లో 0 ఉంది. 6తో అవుతుందా? అవుతుంది. ఎందుకు 2తో అయింది, 3తో అయింది. 6తో అవుతుంది. 7తో అవుతుందా? 7 3 21, 7 6 42 అవుతుంది. 8తో అవుతుందా? అట్లా మీరు వెరిఫై చేసుకుంటే యూల్ కమ్ టు నో. ఓకేనా. కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే 2520 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్స్. ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్స్ 764, 902, 1178 లీవ్స్ ద సేమ్ రిమైండర్. చూడండి గసాబాకు సంబంధించి ఇది నేను పూర్తిగా ఏం చెప్పట్లేదు కానీ గసాబాకు సంబంధించి ఎప్పుడైనా సరే ఒకే శేషము సేమ్ రిమైండర్ అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఏం చేయాలంటే అతిపెద్ద సంఖ్యలో నుంచి అతి చిన్న సంఖ్యలు తీసేయాలి. అతిపెద్ద సంఖ్యల్లో నుంచి అతి చిన్న సంఖ్యను తీసేసి వాటి హెచ్సిఎఫ్ కూడా వచ్చేది ఆన్సర్. ఓకేనా. ఎప్పుడైతే క్వశ్చన్లో సేమ్ రిమైండర్ అన్నాడో వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ దట్, హెచ్సిఎఫ్ ఆఫ్ దట్ సారీ. అతిపెద్ద సంఖ్యలో నుండి అతి చిన్న ఇట్లా ఇంకా మీకు నీట్గా చెప్పాలంటే వీలైనన్ని పెద్ద సంఖ్యల్లో నుండి వీలైనన్ని చిన్న సంఖ్యలు తీసేయండి. వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1178. ఇందులో నుంచి వీలైనన్ని చిన్న సంఖ్యలు తీసేసిన. తర్వాత 902 కూడా ఉంది. ఇందులోకి వెళ్ళి 764 తీసేయచ్చు. ఈ విధంగా వీలైనన్ని పెద్ద సంఖ్యల్లో నుండి వీలైనన్ని చిన్న సంఖ్యలు తీసేయండి. అలా తీసేసిన తర్వాత మనకు వచ్చేది ఆన్సర్. ఓకేనా. అలా తీసివేసిన తర్వాత వచ్చేది ఆన్సర్. వీలైనన్ని పెద్ద సంఖ్యల్లో నుండి వీలైన చిన్న సంఖ్యలు తీసేయండి. అలా మనకు వచ్చేది ఆన్సర్. యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ హౌ మచ్ హియర్ 138. అలా వచ్చిన తర్వాత వాటి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. వాటి గసాబాయంతో కనుక్కోవాలి. మంచి కాన్సెప్ట్. సమాన శేషం అనే పదం వచ్చినప్పుడు వీలైనన్ని పెద్ద సంఖ్యల్లో నుంచి వీలైనన్ని చిన్న సంఖ్యలు తీసేయండి. దట్స్ ఆల్. Now we are going to focus on this question. A person takes 10,000 loan at rate of 10% compound interest. ఇంతకుముందు సింపుల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. హౌ మచ్ ఇంట్రెస్ట్ హీ హ్యాస్ టు పే. ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలంటే 4 yearsకి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి 4 years కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 10 కాస్త 11గా మారుతుంది. 10 కాస్త 11గా మారుతుంది. 10 కాస్త 11గా మారుతుంది. 10 కాస్త 11గా మారుతుంది. ఓకేనా. ఇది మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 11 క్యూబ్ వాల్యూ వచ్చేసి మనకు తెలుసు ఆల్రెడీ 1331. 1331 ఏం చేయాలి? 11తో గుణించాలి. 1331 11తో గుణిస్తే సింపుల్గా ఏమొస్తుంది? స్టార్టింగ్లో 1 ఉంది, నెక్స్ట్ 4 అవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది, 4 అవుతుంది, 1 అవుతుంది. ఓకేనా. కాబట్టి 10,000 పైన నాకు ఎంత వచ్చింది?
4641 ఈజ్ ద ఇంట్రెస్ట్. అంతే కదా. 10,000 పైన 10 యాక్చువల్‌గా నేను 10,000 అప్పు తీసుకున్నా. 10,000 అప్పు తీసుకున్నా. అక్కడ ఎంత పే చేయాలి? 14,641 పే చేయాలి. మరి ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నా? 4,641. వై? దట్ ఈస్ ఇంట్రెస్ట్. ఓకేనా. దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 16. We are discussing question number 16. The LCM. The LCM of 15, 25, 30 and X is 300. Okay, nice. The minimum value of X is. Wow, the minimum value of X is. చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్. యూ జస్ట్ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. చాలా మంచి క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకా చాలా చేస్తామండి. ఓకేనా. ఈ ఎల్సిఎం కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం యాక్చువల్ ప్రాబ్లం ఎల్సిఎం చాప్టర్ మీద డిస్కస్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ మోడల్స్. చూడండి, ఒక 4 నెంబర్స్ వాడు ఇచ్చాడండి, అంతే కదా. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటండి? 4 నెంబర్స్. ఏంటా 4 నెంబర్స్? ఫర్ ఎగ్జాంపుల్ 15, 25, 30, ఎక్స్. ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత ఉందట? 300. ఎల్సిఎం ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ఇస్ హౌ మచ్ హియర్? 300. అయితే క్వశ్చన్లో అడిగింది ఎక్స్ యొక్క ఎక్స్కి వీలయ్యేటువంటి లీస్ట్ నెంబర్ ఎంతో కనుక్కోండి అన్నాడు. ఎక్స్కి పాసిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఎంతో కనుక్కోండి అన్నాడు. రైట్, చూద్దాం. ఎక్స్కి పాసిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఎంతో చూద్దాం. చూడండి, చాలా మంచి క్వశ్చన్. ముందుగా 300ని ఏం రాసుకోవచ్చు అండి? సింపుల్గా చెప్పాలంటే 560 టైమ్స్, 512 టైమ్స్, 3 4 టైమ్స్, 2 2 టైమ్స్. అంటే 300 అనే ఒక నెంబర్ని చూడండి, జాగ్రత్తగా గమనించండి. 300 అనే ఒక నెంబర్ని ఏం రాసుకోవచ్చు? నేను 2 పవర్ 2 రాసుకోవచ్చు, 3 పవర్ 1 రాసుకోవచ్చు, 5 పవర్ 2 రాసుకోవచ్చు కదా. 5 పవర్ 2 రాసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని చూద్దాం ఆన్సర్గా. ఓకేనా. మరి 15ని సింపుల్గా ఏం రాసుకోవాలి? నేను 15ని 3 ఇంటూ 5 మాత్రం రాయగలను. 25ని 5 స్క్వేర్ మాత్రం రాయగలను. ఇక్కడ 30ని 2 ఇంటూ 3 ఇంటూ 5 అని మాత్రం రాయగలను. ఓకేనా. 2 ఇంటూ 3 ఇంటూ 5 మాత్రం రాయగలను. తర్వాత ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ కథ ఏందో కనుక్కోవాలి మనం. ఎక్స్ గురించే కనుక్కోవాలి. ఓకేనా. చూడండి, నాకు 3 ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి? 1 టైం రిపీట్ కావాలి. 3 1 టైమే రిపీట్ అయింది. 3 1 టైమే రిపీట్ అయింది కాబట్టి ఎక్స్లో 3 అవసరం లేదు. ఓకే. తర్వాత 2 2 టైమ్స్ రిపీట్ కావాలి. 2 వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ కావాలి. 2 టైమ్స్ ఇందులో లేదు. ఇందులో 1 టైమే ఉంది. 2 టైమ్స్ కావాలి, పక్కన పెట్టేసాను. నాకు 5 2 టైమ్స్ రావాలి. చూడండి, 5 2 టైమ్స్ రిపీట్ అయింది. మరి 5 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 1 టైం రిపీట్ అయింది. మరి 2 నాకేం కావాలి? 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 2 ఇందులో 1 టైమే రిపీట్ అయింది. మరి 2 టైమ్స్ రిపీట్ కావాలంటే లీస్ట్ పాసిబిలిటీ ఎందులో ఉంటుందంటే అది ఇక్కడ సరే. ఇప్పుడు 2 టైమ్స్ రావాలి. 2 టైమ్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉందా? లేదు. 2 టైమ్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉందా? 2 టైమ్స్ అందులో నుంచి వచ్చే అవకాశం ఉందా అంటే 2 టైమ్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశం లేదు. ఓకేనా. తర్వాత 2 టైమ్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉందా? లేదు. మరి 2 టైమ్స్ ఎందులో నుంచి వచ్చే అవకాశం ఉందిగా? ఎక్స్‌లకెళ్ళే ఉంది. కాబట్టి 2 టైమ్స్ రావాలి అంటే ఎక్స్‌కి పాసిబుల్ అయ్యేటువంటి వాల్యూ ఎంత? లీస్ట్ వాల్యూ వచ్చేసి 24. లీస్ట్ వాల్యూ అది. ఫోర్త్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అండి. మీకు సబ్జెక్ట్ పైన అవగాహన లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్ మీరు చేయలేరు. కాబట్టి కొంత అవగాహన వల్ల ఈజీగా చేసే ప్రయత్నం చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఈ క్రింది వాటిలో అకర్ణీయ సంఖ్య ఏది అంటున్నాడు. మరి మనకు ఆప్షన్స్ ఏమి లేవు కాబట్టి చెప్పలేము. అకర్ణీయ సంఖ్య అనే సందర్భం వచ్చింది కాబట్టి ఏదైనా ఒక నెంబర్ p/q ఫామ్‌లో భిన్న రూపంలో ఉంటే దాన్ని ఏమంటామంటే అకర్ణీయ సంఖ్య అంటాం. భిన్న రూపంలో ఉంటే దాన్ని అకర్ణీయ సంఖ్య అంటాం. మనకు ఆప్షన్స్ కూడా లేవు చెప్దామన్నా కూడా. కాబట్టి పక్కన పెట్టేసేయండి. 17th క్వశ్చన్. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 18th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18 ఏంటంటే log 2. క్వశ్చన్ నెంబర్ ఎంత? 18. log 2 వాల్యూ ఇచ్చిండు 0.3010. దెన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్. ఈ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పవర్ 30 వాల్యూ ఎక్స్ అనుకుందాం. 2 పవర్ 30 వాల్యూ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. దీనికి లాగ్ అప్లై చేయండి. ఏమొస్తుంది అప్పుడు? లాగ్ అప్లై చేస్తే లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 పవర్ 30. దీన్ని సింపుల్గా ఏమో రాసుకోవచ్చు అండి? 30 ఇంటూ లాగ్ 2 రాసుకోవచ్చు. సో 30 ఇంటూ లాగ్ 2 వాల్యూ ఎంత ఉందండి? 0.3010 ఉంది. సో ఒక జీరోకి ఈ జీరోకి ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి? 0 పాయింట్ కాస్త 3.01 ఇంటూ 3 అవుతుంది. దాన్ని సింపుల్గా చెప్పాలంటే 9.03 అవుతుంది. ఓకేనా. మీకు మాంటిసా మరియు లాక్షణికం అని కొన్ని అంశాలు ఉంటాయండి మనకి దీనికి సంబంధించి. సమవర్గమానాలకు సంబంధించి లాక్షణికం మరియు మాంటిసా అంటాం. క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిసా అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ రియల్ పార్ట్ ఎంత ఉంది? 9 ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూకి ఒక వాల్యూ ఎక్కువ వస్తుంది. కాబట్టి సింపుల్గా ఎంత మీ ఆన్సర్? 10 డిజిట్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ 10.5 ఉందనుకోండి, 05.
అప్పుడు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత 11. ఓకేనా, అట్లా గుర్తుంచుకోండి. ఒక డిజిట్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఎన్ ఉంటే n+1 గుర్తుంచుకోండి. దాని క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిసా దానిపైన మనం క్లియర్గా నీట్గా రాబోయే రోజుల్లో డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఏంటది? ఏబిసి ఈజ్ ఏ 3 డిజిట్ నెంబర్. ఓకే, 3 డస్ నాట్ డివైడ్ ఇట్. 3 డస్ నాట్ డివైడ్ ఇట్. ఏబిసి ఏం కావాలట? ఒక 3 డిజిట్ నెంబర్ కావాలట. 3 డస్ నాట్ డివైడ్ ఇట్. 3 దాంట్లో డివైడ్ చేయొద్దట. కానీ ఏబిసి బీసీఏ సిఏబి ఈజ్ నాట్ డివిజబుల్ బై. ఏబిసి బీసీఏ సిఏబి నెంబరు దేంతో డివిజబుల్ కాదు అంటుండు. దీనికి మనం టైప్ 1 ద్వారా చేయొచ్చండి, టైప్ 2 ద్వారా చేయొచ్చండి. టైప్ 1 ద్వారా ఏంటి అంటే ఏబిసి ఏ నెంబర్ కావాలి? 3 డిజిట్ నెంబర్ కావాలి. అలా అవుతూ ఏం కావాలి? 3 డస్ నాట్ డివిజిబుల్ కావాలి. 3 వచ్చేసి డస్ నాట్ డివిజిబుల్ కావాలి. అట్లా ఒక ఆప్షన్ తీసుకోండి, 2, 3, 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 2, 3, 5, 5, 10. ఓకే, ఈ నెంబర్ ఏమవుతుంది? 3తో డివిజిబుల్ కావట్లేదు. దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అలా అంటే ఇప్పుడు ఏ వాల్యూ 2 అన్నట్టు, బి వాల్యూ మనం కరస్పాండింగ్ వాల్యూస్ తీసుకుంటే ఏ వాల్యూ 2 అన్నట్టు, బి వాల్యూ 3 అన్నట్టు, సి వాల్యూ 5 అన్నట్టు. అట్లా నేను మొత్తం చెప్పట్లేదండి, ఎందుకంటే చాలా మీకు లెందీగా అనిపిస్తుంది. ఏబిసి ప్లస్ బీసీఏ ప్లస్ ఏమొస్తుంది? సిఏబి వస్తుంది. ఏబిసి ప్లస్ బీసీఏ ప్లస్ సిఏబి వస్తుంది. ఓకేనా, అంటే ఏబిసి అంటే 235, మరి బీసీఏ అంటే 352, సిఏబి అంటే 523. అవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో ఏ నెంబర్ ద్వారా డివిజిబుల్ అవ్వదో కనుక్కోండి. ఏ నెంబర్ ద్వారా డివిజిబుల్ అవ్వదో కనుక్కోండి. ఏ నెంబర్ ద్వారా డివిజిబుల్ అవ్వదో కనుక్కోండి. ఓకేనా, అదొక మెథడ్. ఇలా గుర్తుంచుకోండి, 1 మెథడ్. మీకు మళ్ళీ సెకండ్ మెథడ్ వెళ్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఇంకో మెథడ్ ద్వారా ఏం చేస్తారంటే నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి సమ్ ఆఫ్ ద డిజిట్స్ నాట్ డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్ నాట్ డివిజిబుల్ బై 3 అని చెప్పేసి ప్లేస్ వాల్యూ బట్టి చేస్తూ ఉంటాం. అదొక సెకండ్ మెథడ్. యూ మే నాట్ బి కంఫర్టబుల్ విత్ దట్. జస్ట్ లీవ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 20. అగైన్ log 2 ఇచ్చిండు. అయితే ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. లాగ్ చూడండి, చాలా మంచి నెంబర్ ఇది, 3125. 3125ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే log 5/5 రాసుకోవచ్చు అండి. ఓకేనా, యాక్చువల్గా 625 5 టైమ్స్ అన్నట్టు, 25 టైమ్స్. 625 అంటే 5/4 ఇంటూ 5/5 అన్నట్టు. దీన్ని సింపుల్గా ఏం రాసుకుంటాం అంటే 5 ఇంటూ log 5 రాసుకుంటాం. 5 ఇంటూ log 5 ఏం రాసుకోవచ్చు అండి? 10/2 రాసుకోవచ్చు కదా, 10/2. అండ్ 5 ఇంటూ log a బై b అంటే log a మైనస్ log b, 5 టైమ్స్ ఆఫ్. log 10 వాల్యూ ఎంత? 1. log 2 వాల్యూ ఎంత? 3010. ఇట్లా మీరు సపరేట్ చేయండి. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ 3495. 3.4950. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఈ వీడియో మరీ ఎక్స్ట్రా చెప్తే మీకు కొంత లాగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 20 వరకు చేశానండి. యాక్చువల్గా వీఆర్ హ్యావింగ్ 150 క్వశ్చన్స్. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం తీసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ రిగార్డింగ్ దిస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్. అంటే ఇప్పుడు చెప్పినటువంటి మీకు ఇదంతా మీకు అర్థం కావాలంటే బేసిక్స్ లేకపోతే అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఓకేనా, జస్ట్ బేసిక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఆర్ ఎల్స్ నీడ్ నాట్ వర్రీ, విల్ డిస్కస్ బేసిక్స్ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.